గట్టనుండాలా ఎవడు చెప్పాడు? నాయుడు గారు, సోములు గడు వచ్చినాడే. నాయుడు గారు, ఓరే సోములు అన్నయ్య పిలుస్తాను. చూడరా పొగరపోతున్నా అంటే కొడుకు దండం కూడా పెట్టట్లేదు. సోలా ఏంటి ఇలా వచ్చావు? ఏది లేదండి. ఏది లేదా నువ్వు ఆగరా. ఏంటో చెప్పు. మొత్తం మా పేటలో 140 గడుపులు ఉన్నది. మీరు రాజకీయం చేసి 20 మందికి 20 మందికి మాత్రమే హరిజన కాలనీ కట్టించి మిగిలిన వాళ్ళకి అన్యాయం చేశారు. మిగిలిన వాళ్ళంతా రాజుల పార్టీలో కలిసిపోయారు. రోయ్ ఎక్కువ మాట్లాడుతాను. నువ్వు ఆగరా. కాస్త నీళ్ళిప్పిస్తారా? నీళ్ళు పట్రారా. ఏట్లా నువ్వు ఆడికి నీళ్ళు తెమ్మంది బేటే. ఎల్లి తేరా, ఆడితో మన పని ఉంది. ఎల్లో ఎల్లో. ఆగు. మరి నాకేటి నీకేటా? నా సంగతి ఏంటని అడుగుతున్నా. నన్ను పంచాయతీ నంబర్ని చేయాలా, 5 ఎకరాలు పూరం పోకిచ్చి నీ పట్టా పుట్టించాలా. అలాగైతేనే. ఒరే సోములు, ఎలక్షన్లకి చాలా టైం ఉంది. అది మనసులో పెట్టుకొని బేరాలు ఆడు. నోటికి ఎంత వస్తే అంత అడక్కు. ఇప్పటి నుంచి మనుషుల్ని దారిలో పెట్టుకుంటే ఎలక్షన్ నాటికి ఓట్లు పడతాయి. అది తెలిసే వచ్చినాను కానీ భూమి ఎలాగుందో చెప్పేయండి. అవుతులా పెద్దరాజు గారు ఎదురు చూస్తున్నారు. ఓహో, రాజుగాడు కూడా వచ్చినాడా? రాజులంతా ఎక్కువైనారుగా. ఆ లేకపోతే మనకేటే నువ్వు అని రాని బొర్ర బద్దలు కొట్టేస్తుంది తీసుకెళ్ళి. ఆగరా. ఏయ్, నా నీకేట హామీలు ఇవ్వలేను. నాకు తెలుసులేండి నాయుడు గారు, మీ బుద్ధి మారిందేమో అని చూద్దామని వచ్చిన. భూమి వల్లపరుపు అని తెలియక రాలే. మళ్ళీ ఎప్పుడైనా మీ బుద్ధి మారితే కబురెట్టండి. ఏట్లా నీడు ఎలా మాట్లాడుతాడు? నువ్వు ఒంటరా ఎర్నేరా, ఆడితో మన పని ఉంది. పని నుంచి మాత్రం ఎలాగంటాడు?